ఆయన ఎలా ఉన్నారు? మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి అయితే మ్యాథ్సే కాదు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించింది అయితే మీకు 3 గెస్ట్ పేపర్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను కానీ యాక్చువల్లీ దీనిలో జరిగిపోయిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి చూసుకుంటూ ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశారో వాళ్ళ గురించి మర్చిపోయాను. వాళ్ళకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మార్చిలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చాం కానీ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ మోస్ట్లీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం మర్చిపోయాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక నుంచి మీకు ఆల్రెడీ 2Bతో స్టార్ట్ చేసాం. 2Bకి సంబంధించి 2Bనే కాదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సైమల్టేనియస్లీ 2 సెషన్ ఆఫ్ క్లాసెస్ సైమల్టేనియస్లీ వెళ్తూ ఉంటాయి. వీటిల్లో ఒకటి వచ్చేటప్పటికల్లా వాటి యొక్క డిస్కషన్ ఇన్ డీటెయిల్ ఎలా రాయాలి అనే దాంతో మొత్తం ఆన్సర్తో సహా కంప్లీట్ సొల్యూషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్ వెళ్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కింద కనబడతాయి. వేరేస్ గెస్ట్ పేపర్స్ వచ్చేటప్పటికల్లా ఇది మీ ఫస్ట్ గెస్ట్ పేపర్. దీనిలో 2 మార్క్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో వరుస పెట్టి 2A 2B ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 4కి సప్లై చేయడం జరుగుతుంది. ఎవరు ఏ సబ్జెక్ట్స్ అయితే సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ రాస్తున్నారో మీరు ఆ క్లాసెస్ని జాగ్రత్తగా రిఫర్ చేసుకోండి. ఓకేనా? రెండోది దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడి నుంచి మీరు ఆ పీడిఎఫ్స్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. క్లియరా? కాకపోతే ఆ పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే ముందు ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు రాస్తుంది 2Aనా 2Bనా ఫిజిక్సా కెమిస్ట్రీయా రెస్పెక్టివ్లీ దానికి ఎన్రోల్ చేసుకోండి. అండ్ హెన్స్ అక్కడి నుంచి మీరు పీడిఎఫ్స్ని కానీ లేదా సపోర్టింగ్ మెటీరియల్స్ని కానీ అండ్ వాటి యొక్క కీ సొల్యూషన్స్ కానీ వీటిని కానీ డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? రెండోది సెకండ్ ఇయర్ వాళ్ళకి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు రాసేది ఈసారి సప్లిమెంటరీ ఎంతమంది రాస్తున్నారో బెటర్మెంట్ ఎంతమంది రాస్తున్నారో నాకైతే తెలియదు కానీ యాక్చువల్లీ వాటిని అయితే మాత్రం ప్రాపర్లీ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్ట్ ఆగకుండా మీకు ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోవాలి విత్ బెటర్ పర్ఫార్మెన్స్తో కలిపి. ఎందుకంటే సెకండ్ ఇయర్ వెళ్ళేటప్పటికల్లా మీకు సిలబస్ మారిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త సిలబస్లో నెక్స్ట్ ఇయర్ దానికి ఎగ్జామ్ రాయాలంటే కష్టం అవుతుంది. యాక్చువల్లీ దానివల్లే మీకు ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా బెటర్మెంట్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నో మెయిన్ క్లాస్లోకి వెళ్దాం. సో క్లాస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 మార్క్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ గెస్ట్ పేపర్లో ఇచ్చాను చూసుకోండి. వీటిల్లో పారామెట్రిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పారామెట్రిక్ ఈక్వేషన్ యాక్చువల్లీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? x = h + r cos θ y = k + r sin θ ఇలా కనుక రాసుకున్నట్టయితే పారామెట్రిక్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. కాకపోతే మీకు ఇక్కడ h, k సెంటర్ తెలియాలి అండ్ r రేడియస్ తెలియాలి. అది తెలియాలంటే ముందు ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంచాలి కాబట్టి x² + y² ముందు 4 పంపించు 9/4 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 3/2² అవుతుంది. సో ఇది రేడియస్, సెంటర్ విల్ బి 0, 0 అవుతుంది. తీసుకొచ్చి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు కావాల్సిన పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ వచ్చేస్తుంది. క్లియరా? కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఏం లేదు, కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఒక పాయింట్ యొక్క పోలార్ మీద రెండో పాయింట్ కనుక ఉంటుంది అని ప్రూవ్ చేసినట్టయితే అటువంటి వాటిని మనం కాంజుగేట్ పాయింట్స్ అంటారు. కాబట్టి దాన్ని అప్లై చేయాలి అంటే ముందు విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్ k లేనిది అంటే 1, 3 దాని యొక్క పోలార్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయండి. పోలార్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? S1 = 0 రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే x1 దట్ ఈస్ x ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × y - 35 = 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్. దానిలో 2, k అనే పాయింట్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయండి. మీకు కావాల్సిన k వాల్యూ వచ్చేస్తుంది. క్లియరా? మూడో చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రేడియల్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రేడియల్ యాక్సిస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ఫార్ములా ఏంటి? ఒక సర్కిల్లో నుంచి రెండో సర్కిల్ గాని తీసేసాయి నీకు డైరెక్ట్లీ రేడియల్ సర్కిల్ వచ్చేస్తుంది. కాకపోతే రేడియల్ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు బోత్ ద సర్కిల్ షుడ్ బి ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² y² రెండిట్లోనూ 1 ఉండాలి. లేకపోతే x² y² టర్మ్లు క్యాన్సిల్ అవ్వవు. మళ్ళీ నీకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ బదులు ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో కాబట్టి ముందు స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయా లేదా చూసుకో. ఫస్ట్ అయితే స్టాండర్డ్ ఫామ్లో ఉంది ఎలాగూ. రెండోది కనుక తీసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్లో లేదు. దట్ ఈస్ 3 × x² + y². ముందు ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేయాలి? ఇది పోవాలంటే 3తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయి, అప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్లోకి మారుతుంది. అప్పుడు ఒక సర్కిల్ నుంచి రెండో సర్కిల్ సబ్ట్రాక్ట్ చేయి వచ్చేస్తుంది. ఓకేనా? రెండోది ఇక్కడ పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నా. వీటిల్లో
ఏవేవైతే ఈ మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయో వీటి యొక్క డిస్కషన్ మళ్ళీ విడిగా కంప్లీట్లీ కూడా నేను ఆన్సర్స్ ఎలా చేయాలి కంప్లీట్ థియరీ మొత్తం కూడా కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే పార్ట్స్ ఫామ్లో మెయిన్ క్వశ్చన్స్ అన్ని తీసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నాను అనుకోండి, ఆల్రెడీ మీకు మ్యాథ్స్ 2B యొక్క డిస్కషన్లో పార్ట్ 1 దానిలో డిస్కస్ చేశాను. ఓకేనా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఒకసారి రిఫర్ చేసుకోండి. మీకు అక్కడ కంప్లీట్ ఆన్సర్ రాసే పద్ధతి ఏంటి, దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. క్లియరా? నెక్స్ట్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద పారాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8x ఇచ్చేసాడు. ఫోకల్ డిస్టెన్స్ ఏమో 10 అంట. y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8x, దట్ ఈస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax తో కనుక కంపేర్ చేసుకుంటే 4a ప్లేస్లో మీకు 8 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఎంత? 2. రెండోది ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చేసాడు. యాక్చువల్లీ ఫోకల్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా x ప్లస్ a ఇస్ ఈక్వల్ టు ఎంత? 10. ఏ వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నారు, సో అటు పక్కకి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి x వాల్యూ ఎంత? 8. సో నీకు కావాల్సిన పాయింట్స్ని నువ్వు x, y కనుక అనుకుంటే ఫస్ట్ x వాల్యూ వచ్చేసింది, తర్వాత y కావాలి, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8 ఇంటూ 8, దట్ ఈస్ నథింగ్ బట్ 64. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 8 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 8 అంటే నీకు పాయింట్స్ వచ్చేటప్పటికల్లా x 8 వచ్చింది కాబట్టి ఫస్ట్ది 8, రెండోది ప్లస్ తీసుకుంటే 8, రెండోది 8 అయితే మైనస్ తీసుకుంటే -8. ఇవి రెండు నీకు కరస్పాండింగ్లీ కోఆర్డినేట్స్ ఆన్ ద పారాబోలా y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4x వస్తుంది, 8x వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా ఇచ్చేసాడు, దట్ ఈస్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా 5/4. దెన్ ఫైండ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. ఓకేనా? కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ కనుక్కోవడానికి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ E స్క్వేర్ మైనస్ 1. నీకు ఆల్రెడీ ఈ వాల్యూ ఇచ్చేసాడు 5/4, తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేయి, సింప్లిఫికేషన్ చేసుకుంటే కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 6th వన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ tan ఇన్వర్స్ x డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్. బెస్ట్ మెథడ్ దాన్ని సాల్వ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్. దానిలో tan ఇన్వర్స్ x గారిని t అనుకోండి, డిఫరెన్షియేట్ చేస్తే 1/1 ప్లస్ x స్క్వేర్ dx, ఇది మొత్తం నీకు dtలో రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సబ్స్టిట్యూషన్ మెథడ్ యొక్క బ్యూటీనే అది. యాక్చువల్లీ నీకు ప్రాబ్లంలో ఇంటిగ్రేషన్స్లో 2 ఫంక్షన్స్ ఉంటే ఒక దాన్ని టీ అని సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల రెండో ఫంక్షన్ కంప్లీట్లీ రిమూవ్ అయితే అప్పుడే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి. కాబట్టి నీకు మిగిలేదంతా మొత్తం వెళ్ళిపోతే ఇంకా ఈ పవర్ టీ మిగులుతుంది. ఈ పవర్ టీకి ఈ పవర్ టీనే కాబట్టి దేర్ ఫోర్ నీ సొల్యూషన్ విల్ బి ఈ పవర్ tan ఇన్వర్స్ x ప్లస్ సి విల్ బి ద కరస్పాండింగ్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? మనం ఇచ్చిన పార్ట్ 1 క్లాస్ కనుక విన్న వాళ్ళు అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్లీ అక్కడ డిస్కస్ చేసాం. క్లియరా? కాబట్టి ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఈ పవర్ x ఇంటూ 1 ప్లస్ x లాగ్ x. ఇక్కడ ఏం చేస్తారంటే ముందు డినామినేటర్ గాన్ని ఇద్దరికి స్ప్లిట్ చేసుకోండి. అప్పుడు ఏమైంది? ఫస్ట్దేమో 1/x, రెండోదేమో xx క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి లాగ్ x వచ్చింది dx. యాక్చువల్లీ ఇది మీకు ఏ ఫామ్లో ఉంది? ఈ పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x. కాకపోతే f ఆఫ్ x ఎవరు, f డాష్ x ఎవరు ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. లాగ్ ఎక్స్ని కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేటప్పటికల్లా 1/x సరిపోతుంది. కాబట్టి నీ సొల్యూషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సి విల్ బి యువర్ సొల్యూషన్ అవుతుంది. దీనిలో ప్రాబ్లంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1/x నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ -1/x స్క్వేర్ ఉండాలి. మరి ఉందా? పక్కన లేదు కదా. కాబట్టి ఎవరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతారు ముందు అది కనుక ప్రాపర్లీ ఐడెంటిఫై చేయగలిగితే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజీలీ రాసేయచ్చు అండ్ హెన్స్ దాని నుంచి సొల్యూషన్ రాయడం ఈజీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 8th వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 ఇచ్చేసాడు, మాడ్యులస్ ఆఫ్ 1 - x dx. యాక్చువల్లీ మాడ్యులస్లో నుంచి నువ్వు రాసిన ఫంక్షన్ బయటకు వచ్చేటప్పటికల్లా ఇట్ విల్ బికమ్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ దాని యొక్క లిమిట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో 0 to 1 దాకా ఉన్నట్టయితే కనుక ఇది పాజిటివ్ ఓన్లీ. 1ని దాటేస్తే 1 మైనస్ లార్జర్ వాల్యూ చేస్తాం కాబట్టి మైనస్. కాబట్టి ముందేం చేస్తావు? ఇంటిగ్రల్ని డిస్ట్రిబ్యూట్ చేయి. 0 to 1 రాసేటప్పుడు వరకు 1 - x dx ఓకే, ప్లస్
1 to 2 రాసేటప్పుడు మాత్రం అదేమవుతుంది మైనస్ కింద మారిపోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో దీనికి అప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్రమ్ ద లిమిట్స్ 0 to 1 ప్లస్ ఇది కనుక తీసుకున్నట్టయితే మైనస్ అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ ఫ్రమ్ ద లిమిట్ 1 బై 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి, మీకు డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. క్లియరా? సో ఇది నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π by 2 సైన్ పవర్ 4x dx. యాక్చువల్లీ సైన్ స్క్వేర్ దాకా ఉన్నప్పుడు దాన్ని కాస్ 2l లోకి మార్చి మనం డైరెక్ట్లీ ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. క్యూబుల్లోకి వచ్చినా కూడా అంతే 3x లోకి మార్చి చేయొచ్చు. 3ని దాటేస్తే సైన్ పవర్ n ఫార్ములా తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π by 2 సైన్ పవర్ nx dx ఈ ఫామ్ లో ఉంటే దాని యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రల్ n ఇంటూ n మైనస్ 1 in మైనస్ 2 అంటే మీకు ఎంత అయితే పవర్ ఇచ్చాడో అక్కడి నుంచి తగ్గుతా వెళ్తుంది, 2 తగ్గుతా వెళ్తుంది. అండ్ హెన్స్ దాన్ని ఒక్కో టర్మ్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు 4 ఇచ్చాడు, 4 2 అవుతుంది, 2 0 అవుతుంది. కాబట్టి 2 స్టెప్స్ లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లియరా? సో అది నెక్స్ట్ 10th ఫైండ్ ద ఆర్డర్ డిగ్రీ చెప్పాలి. ఫ్రాక్షనల్ పవర్ లో ఇచ్చాను చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఫ్రాక్షనల్ పవర్ డిఫరెన్షియేషన్ టర్మ్స్ ఫ్రాక్షనల్ పవర్ లో ఉండకూడదు కాబట్టి 6/5 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 5/6 అప్లై చేయండి. సో దీని వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ లో ఉన్న దానికి మాత్రం 5/6 వస్తుంది. నో డిఫరెన్షియల్ టర్మ్స్ అన్ని కూడా ఫ్రాక్షనల్ పవర్ నుంచి బయటకు వచ్చేసినాయి కాబట్టి ఉన్న వాటిల్లో హైయెస్ట్ ఆర్డర్ dy/dx అంటేనేమో ఫస్ట్ ఆర్డరు, d²/dx² వచ్చేటప్పటికల్లా సెకండ్ ఆర్డర్. కాబట్టి ఆర్డర్ వచ్చేటప్పటికల్లా 2 అవుతుంది. అండ్ దాని యొక్క పవర్ ఏమీ ఇవ్వలేదంటే 1 ఉన్నట్టు, అదే దాని యొక్క డిగ్రీని డిఫైన్ చేస్తుంది కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ఆర్డర్ డిగ్రీ 2, 1. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ఆర్డర్ ని డిగ్రీని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ టర్మ్స్ ఏవైతే రాస్తామో దే షుడ్ బి ఇన్ ద హోల్ నెంబర్ డిగ్రీస్ లో ఉండాలి. 0లో తీసుకుంటే 1 కాబట్టి దాన్ని వదిలేస్తే రిమైనింగ్ న్యాచురల్ నెంబర్స్ ఉండాలి, అంతే తప్ప ఫ్రాక్షనల్ ఫామ్ లో ఉండకూడదు. ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేసి దెన్ హైయెస్ట్ ఆర్డర్ టర్మ్ ఏది అండ్ దాని యొక్క పవర్ ఎంత అదే దాని యొక్క డిగ్రీ అవుతుంది. దీన్ని ప్రాపర్లీ చెప్పండి, సరిపోతుంది. క్లియరా? సో ఇది మ్యాథ్స్ 2Bకి సంబంధించి ఫస్ట్ గెస్ట్ పేపర్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ సీక్వెన్షియల్లీ నెక్స్ట్ క్లాసెస్లో ఉంటాయి. కాబట్టి ఎవరెవరైతే ఈ క్లాసెస్ని మిస్ అవుతున్నారో ఇక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు, మీ ప్రిపరేషన్ ముందు తీసుకెళ్ళచ్చు. అండ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే అంటే సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ రాస్తుంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. అండ్ పీడిఎఫ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను, డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయని. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.